పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేయడానికి నిర్మింపజేయబడ్డ ఈ ప్రిపరేటరీ కమిటీ నిర్వాహకులు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు మోహన్ రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు. ఇక్కడ వాస్తవంగా దాదాపు 3 గంటల సమయం అయింది. మరి నిజంగా ఇక్కడి నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు చూపెట్టేటువంటి ఒక అభిమానం, కార్యకర్తలు చూపెట్టేటువంటి ఒక ఆధారం చూస్తుంటే నేను అదృష్టవంతునని చెప్పి అంటున్నాను. నేను ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందో ఆయా రాష్ట్రాలలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయడం ఏదైతే ఆ ప్రభుత్వ బాధ్యత అని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం స్పష్టంగా పేర్కొనని చెప్పంటున్నాం. రేపు జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతోనే జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడే ప్రభుత్వం అధికారం ఉన్న ఏదైతుందో రైతాంగాన్ని రుణముక్తం చేయబడే విధంగా ఏదైతున్నదో ఏక మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు మాఫీ జరుగుతుందని చెప్పంట. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పంట. దయచేసి గమనించండి. అభ్యర్థులు అరవింద్ పక్కన పట్టండి. నేనేమంటూ అరవిందే కానీ జీవన్ రెడ్డి కానీ ఎవరు పనిచేయాలన్నా మా బాధ్యతతో పాటుగా ప్రభుత్వ విధానం కూడా కావాలని చెప్పి అంటున్నా. ప్రభుత్వ విధానం ఎంతవరకు మనం సహకరించదో నీ అరవింద్ ఏం చేయడు, జీవన్ రెడ్డి ఏం చేయడు చెప్పి అంటున్నాను. మీకు అరవింద్ గారు ఏమన్నా పసుబోర్డు తెస్తారడా? అందరూ నిజంగా పసుబోర్డుతో మనం లాభం ఇస్తారని చెప్పి అందరూ ఆశపడ్డాం. నేను కూడా ఒక రైతును కాబట్టి నేను కూడా ఆశపడ్డా అని చెప్పి అంటున్నా. అది మీదికి కాగితం రాసిచ్చిండు, అందరూ సంబరపడ్డాం. ఆనాడు స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పిండు, వట్టుడు కాదు, స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పి అంటాడు. ఇదే మా ఆర్మూర్కి వచ్చి ఐ బిలీవ్ మోడీ గారు ఏదైతుందో మొన్న అక్టోబర్ 2023లో మేము పసుబోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పని పేర్కొనడమే కాదు ఉత్తర్వులు జారీ చేసిండే. ఒక దేశ ప్రధాని పసుబోర్డు ఏర్పాటు చేయబడే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తే దానికి అమలు ఉండద్దే? 6 మాసాలు గడుస్తుందే. అసలు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తూ దాని విధి విధానాలు ఏంటి, దానికి అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరు, ఏమైనా ఉండద్దే? 6 మాసాలు గడుస్తుంది చెప్పండి. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏదైతుందో నేను పసుబోర్డు ఏర్పాటు చేస్తే ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఇదానే ఇవాళ నేను చెప్తున్నా. నేను రేపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా ప్రభుత్వ అధికారం రావడంతో చెప్పంటున్నా. పసుబోర్డు కార్యరూపం దాల్పిప చేయబడటమే కాదు, దాంతో పాటుగా మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వారి వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పసుపుకు క్వింటల్ 15,000 రూపాయలు తక్కువ లేకుండా ఏదైతుందో మద్దతు ధర నిలిపేయడంతో చెప్పంటున్నా. చక్కెర కర్మాగారాలే నిన్నటి దాకా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. కాయల పడ్డ పరిశ్రమలు ఏదైతున్నదో అంటే 6 యూనిట్స్ రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ చక్కెర కర్మాగారం మూతపడడానికి కారణమే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ముచ్చట పక్కన పెట్టండి. నువ్వు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయబడేటువంటి అవకాశం ఉండంగా నువ్వు దీని పునఃప్రారంభానికి నువ్వు చేసింది ఏందని అడుగుతున్నాను. ఇవాళ సన్నయ్య నొక్కులు నొక్కుతున్నాడు. నాకు మళ్ళొకసారి ఓటేని చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేస్తా అని చెప్పాను. అరే నువ్వు కాదురా నాయన, ఒక ఏడాది ఎక్కువ కాదు. మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు ఏది సభ్యుడు మొన్ననే శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యం లోపల కమిటీ బోధన్ సందర్శించింది, మెట్పల్లిలో సందర్శించింది. వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు 2025 చివరి నాటికి ఏదైతుందో మీరు 2024 డిసెంబర్ 25 ఆరంభంలో ఏదైతుందో చక్కెర సాగు సమాజయుక్తం కండి. 25 ఖరీఫ్లో మీరు చక్కెర సాగుకు సమాజయుక్తం కండి. మీకు 25 డిసెంబర్ లోగా ఏదైతుందో చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేసేటువంటి యొక్క బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీదని చెప్పి పేర్కొనడం జరిగిందని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పంటున్నాను. మన ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఏ గల్ఫ్ కార్మికుడు ఇవాళ గల్ఫ్ లో ఏదైతుందో ఏ విధమైన మృతి చెందినా గాని అది ప్రమాదమే గాని బలవన్ మరణమే గాని అనారోగ్యమే కానివ్వండి గాక ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం చేసే విధంగా కార్యక్రమం అమలు చేద్దాం పెట్టింది.